చేసిన క్యారెక్టర్కి సంబంధించి అంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నా ఎలా చెప్పుకుంటారు ఆయన, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది, ఆయన నోటి నుంచి వచ్చే డైలాగ్స్ కూడా అలా ఉంటాయి ఆ పాత్ర అంటే. మరి మీరు రాసిన ఆ డైలాగ్స్ని ఆయన నోటి నుంచి అలా వింటామంటే మీరు ప్లీజ్ అయ్యారా బాగా? ప్లీజ్ ఏంటి సార్, మనం ఊహించాం. నేను మీకు ఇందాక అదే చెప్తున్నాను, నేను చదివాను అనుకోండి నా డైలాగ్ ఏంట్రా ఇలా అంటే మనం చదివిన నాకు తెలుస్తుంది సార్, అంటే ఆ సెన్స్ తెలుస్తుంది. కానీ నేను నేను ఆర్టిస్ట్ని కాదు, ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు డ్రామాలు వేసాను సార్. తర్వాత మామూలుగా వేరే పనులలో పడిపోయి అసలు ఆ డిక్షన్ అవి గుర్తుపెట్టుకుని అవి ఉండవు. ఇంకో గొప్ప విషయం చెప్పటారు, ఆయన యాజిటీగా డైలాగ్ బాగుంది అన్నారు అనుకోండి సార్, ఒక అక్షరం పొలిపోనేవారు సార్, ఒక ఒత్తి పొలిపోనేవారు, నేర్చేసుకుని చెప్పేస్తారు. ఏంటి సార్ అసలు వాళ్ళకి ఏంటి అంత అసలు మనకి మనం ఆశ్చర్యపోతాం. మనం ఏంటంటే కొంచెం బద్ధకంగా ఉంటాం. అది ఆయన దగ్గర ఆయన అయితే అసలు అక్షరం పొలిపోనేవారు. ఒకవేళ ఏమైనా చిన్న పదం దాని మీద ఈ ఒత్తు గురించి ఏమైనా మనం రాసిన దాంట్లో ఇది ఇలా అనొచ్చా అని అనే మన చేత అనిపిస్తారు. బట్ వాళ్ళు అందుకే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రానరీ యాక్టర్. ఆయన ఏం చేసేవారు, నాకెళ్ళా చదవడం సరిగ్గా కాదు కానీ నువ్వు నాకు స్క్రిప్ట్ అనేవారు. స్క్రిప్ట్ ఇచ్చాను వినండి అయ్యా, బాగా రాశాడు కానీ ఇలా చదువుతాడు ఈ మనిషి అని రా చదివా. మరి గ్రేట్గా సార్ ఆయన చదవడే. ఆయన ఆ మోడ్యులేషను, ఆ డిక్షను, వేరే క్యారెక్టర్లకు సంబంధించి డైలాగ్స్ కూడా నేను చెప్పేవాళ్ళ ఇలా అంటే ఈ స్క్రిప్ట్ చదివేవారు. నేను సార్ మన ఇప్పుడు మోహన్ బాబు గారు ఉండేవారు సార్, విష్ణు గారు కూడా ఉండేవారు సార్. వీళ్ళెవరో మన పరశుడు గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ కొంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చునేవారు. స్క్రిప్ట్ చదువుదా అని అనుకునేవాడు. నేను స్క్రిప్ట్ చదువుతుంటే ఫస్ట్ గోపాలకృష్ణ గారు ఏమై నాకు ఇవై నేను చదువుతాను చదివా కాదు. ఆయన ఏమన్నారు ఫస్ట్ మీది డైలాగ్స్ పరశుడు గారు గోపాలకృష్ణ ఆయన కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు సార్. బాగా రాస్తా కానీ ఎందుకే చదవడం నేర్చుకోవడం నాకు రాదా అంటారు. ఏమో సార్ అన్న. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన రావడానికి ఒక 2 రోజుల ముందర 3 రోజుల ముందర మన మోహన్ బాబు గారు ఓకే అనేవారు సార్. ఓకే అన్నప్పుడు ఏంటంటే నేను వీళ్ళు వచ్చినప్పుడు చదువుతున్నాను అనుకోండి, నాకు ఏవయ్యా అని ఆయన దగ్గర ఆల్రెడీ కాపీ ఉంటుందండి. నా దగ్గర కాపీ, ఆయన దగ్గర 2-3 కాపీలు ఉండేవి మా దగ్గర. ఆయన కాపీ నువ్వు ఆగు అని ఆయన చదివేవారు. అంటే ఆ ఇంపాక్ట్ కావాలి కదా, ఒక ఆర్టిస్ట్కి ఒక ఇంపాక్ట్ కావాలి, నువ్వు ఏదో ఫ్లాట్గా చేస్తున్నావు అనే ఫీలింగ్ ఉండేది ఆయనకి. గోపాలకృష్ణ గారు ఆయన చదివేవారు. ఆయన మధ్యలో ఈయన అనుకునేవారు మనకి ఒక ఎక్స్పీరియన్స్ చేరవాలి. ఎంత గోపాలకృష్ణ గారు కానీ మోహన్ బాబు గారు కానీ అద్భుతమైన లెజెండ్ సార్. వాళ్ళు చదువుతుంటేనే మనకి అబ్బో ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది, మన మాటైనా ఇంత గొప్పగా వచ్చింది అని. అదే సార్. అంటే మామూలుగా మోహన్ బాబు గారు అంటే ఆయన కొంచెం చాలా డిసిప్లిన్ పర్సన్, ముక్కోపి అని మామూలుగా అనుకుంటారు. కొంతమంది ఏవో చెప్తూ ఉంటారు. సో మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఆయన యొక్క ఒక హోస్ట్గా చెప్పాలంటే ఎలా అనిపించింది? ఒక అద్భుతమైన హోస్ట్ సార్. ఆయన ఏ కళాకారుని ఎప్పుడు కించపరచడు. అండ్ ఆ టెక్నీషియన్స్ని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుంటారు. నేను ఇందాక మీకు చెప్పాను చూడండి సార్, న్యూజిలాండ్ వెళ్ళినా అరే మన వాళ్ళకి కొన్ని ఏదో ఒక 24 గంటల ప్రయాణానికి దూరంగా ఉన్నాం అనే ఫీలింగే కానీ ఏది వచ్చినా ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఆయన ఒక సెలబ్రేషన్లా చేసేవారు సార్. ఇంకోటి ఏంటంటే సార్ డిసిప్లైన్ అంటే మనం ఖచ్చితంగా వీ నీడ్ టు డెలివర్ గుడ్స్ ఆన్ టైం అన్నప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ ఉండాలి సార్. అంటే ఒకసారి నేను కొంచెం బతికించడం కాదు, ఒక ఆర్టిస్ట్ అనేవాడికి కంపల్సరీగా ఆ డిసిప్లైన్ అది ఉంది అనుకోండి సార్, వాళ్ళ ఎత్తులు తొందరగా అంటే వాళ్ళు ఏ టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలో దానికి వెళ్ళగలుగుతారు సార్. డిసిప్లైన్ సమయపాలన అనేది దాన్ని బట్టే సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు మీరు మీకు పొద్దున్న నేను 9ంటికి వస్తానని అనుకోండి, ఏ 3ంటికి వచ్చాను అనుకోండి, మీకు ఉపయోగం ఏముంటుంది సార్? మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం. మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక మంచి పర్పస్ కోసం వెళ్తున్నాం అనుకోండి, ఇద్దరిలోనూ ఎక్స్ట్రానరీ పర్సన్గా ఎక్స్ట్రానరీ సార్. ఇంకా నేర్చుకోవాలి సార్, మనమే అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే 9ంటికి సిట్టింగ్ అన్నారనుకోండి, మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ 9ంటికి అటు ఇటులో వెళ్ళిపోయామండి. ఎందుకంటే 1-2 సార్లు లేట్ అయితే నాకే సిగ్గు అనిపించేది. ఇంత పెద్ద ఆయన ఇంత అద్భుతం చేసి సార్ ఒక చరిత్ర సృష్టించిన మనిషి ఏమో మన గురించి ఆ టైం ప్రకారం అంటే ఆయన చరిత్ర ఎందుకు సృష్టించారంటే ఆయన టైం పాటించడం వల్లే సార్. మనం అది నేర్చుకోలేదు అనుకోండి, అసలు మన చరిత్రలోనే కనిపించకుండా పోతాం అనే విషయం నాకు చాలా నేర్చుకున్నాను సార్. ఒక విషయాన్ని కాదు, సరే డిక్షన్ ఒకటి తప్పించాను, ఎందుకంటే ఆయన చెప్పిన డైలాగ్ చెప్పలేం, కానీ ఒక డిసిప్లైన్ కానీ ఒక విషయాన్ని మనం చాలా డీప్గా స్టడీ చేసి దాని మీద మనం ద బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ పెట్టడం కానీ వండర్ఫుల్గా సార్.
సేమ్ ఆ డిసిప్లిన్, ఆ టైం వాటికి సంబంధించిందే విష్ణు గారికి కూడా వచ్చింది. ఓకే. మీకేంటంటే మోహన్ బాబు గారు ఒక మనకన్నా కొంచెం పెద్దవారు కనుక ఆ జనరేషన్కి విష్ణు గారు మనకన్నా నాకన్నా చిన్నవారండి. కానీ ఆ డిసిప్లిన్ అనేది వాళ్ళిద్దరిలోనే కనిపిస్తుంది అనుకోండి, మనం అటు ఇటు వెళ్ళాం అంచేత. బట్ వెళ్ళకూడదు కూడా. వెళ్తే మనం అదే. ఏంటంటే అంత పెద్ద ప్రాజెక్ట్ మన చేతుల మీద మనం అందులో అదృష్టంగా మనం ఉండడమే మన అదృష్టం అనుకున్నప్పుడు ఇంకా బద్దకిస్తే ఎలా సార్? బట్ వీ నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ సార్. ఇంకా అంటారా సార్, ఒక్కొక్కసారికి నచ్చకపోవచ్చు. బాగా చెప్పే టీచరే మనకి నచ్చాడు సార్. స్కూల్లో ఎప్పుడైనా చూడండి, మూర్తి గారు మీరు బాగా చదువుకోవాలండి అని కొంచెం ఫోర్స్ఫుల్గా చెప్పాడు అనుకో టీచర్, బా వచ్చినండి ఏంట్రా ఈయన అనే ఫీలింగ్ వస్తుంది. కానీ మీరు మళ్ళీ చదువులు అవి బయటకు వచ్చాక అరే వండర్ఫుల్ టీచర్ ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకుంటాం. అలా ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకునే మనిషి అండి ఈయన. మీకు సింపుల్ ఉదాహరణతో చెప్పాను. టీచర్తో పోల్చారు అట్లా. అంటే బెత్తం పట్టుకునే ఉండే ఒక టీచర్. బెత్తం పట్టుకునేనే అవసరం రాదు దాన్ని. అంటే ఒకటి సార్, మీ అందరం ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నాను సార్. ఇప్పుడు క్షీరసాగర మదనం చేశారు సార్. మీరు వేరే ఉదాహరణకు వస్తాను. ఇప్పుడు రాక్షసులు అటువైపు తిప్పి దేవతలు ఇటువైపు చెప్తే ఆ క్షీరసాగర మదనంలో అమృతం వచ్చేదా? ఎవరు దానికి పద్ధతిలో చెప్పాలి, చిలకాలి. ఆ చిలకరించడం అనేది డిసిప్లిన్ ఉండాలి. మరి నాకే డిసిప్లిన్ అంటే కాదు. యూ నీడ్ టు బి ఆన్ డిసిప్లిన్ లేని. అయితే ఈ మధ్య కాలంలో అయితే దీన్ని న్యూజిలాండ్ కన్నప్ప అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఒక రైటర్గా, సినిమాకి పని రైటర్గా మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఇప్పుడు సమాధానం అంటే సార్, బేసికల్గా ఇప్పుడు ఉదాహరణకి రామాయణం ఉత్తరప్రదేశ్లో తీసామనుకోండి, లేకపోతే ఇంకో చోట ఎక్కడ చూసాం, లేకపోతే అమెరికాలో ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటా, పీటర్ బ్రూక్స్ అనే అమెరికా అతను రామాయణాన్ని చేశాడు. అవును. దాన్ని అమెరికా రామాయణం అంటాం అండి? కాదు కదా. ఓకే. కావ్యానికి ఉండే దూర్జటిలో ఉండే కాళహస్తి మహత్యానికి ఉండే దాని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. అంచేత నా ప్లేస్ మారిపోయింది. నేను ఎక్కడో నరేంద్రపురంలో పుట్టాను సార్. అది మన ఈస్ట్ గోదావరి చాలా చిన్న పల్లె. నరేంద్రపురం శివప్రసాద్ అంటారు కదా నన్ను. ఆకలి శివప్రసాద్ రైటర్ అని అంటారు. ఓకే. అంచేత ఒక ప్రాంతంలో చేసాం కనుక ఇది, ఇంకో ప్రాంతంలో చేసాం కనుక ప్రాంతానికి ఒక 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 అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తెర మీద ఆవిష్కరిద్దాం అనుకున్నాను సార్. దానికి ఆ స్పేసు అవన్నీ అన్ని రకాలుగాను చాలా చోట్ల వెతికి వాళ్ళు చేశారు. అంచేత దాన్ని న్యూజిలాండ్ లేదంటే ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఏదో పాట చేశారు సార్ ఒకసారి. అంటేనే స్విట్జర్లాండ్ మహాభారతం అంటాం సార్. అన్నాం కదా. అలాగే కన్నప్ప న్యూజిలాండ్ కన్నప్ప అంటాం అనేది ఒక అర్థం లేని మాట సార్. అంటే ఒక రాయి వేయటమేనా దాని మీద? అంతే సార్, అంతే. అక్కడ న్యూజిలాండ్ షూటింగ్ చేశారు కాబట్టి, అంటే కాళహస్తిలో నేపథ్యంలో ఉన్న కథను తీసుకెళ్ళి వీళ్ళు న్యూజిలాండ్ అడవుల్లో తీశారు అని న్యూజిలాండ్ కన్నప్ప అని నేను చెప్తున్నాను కదా సార్. అదేంటే లోక భిన్న రుచి అని. ఇప్పుడు మనకి పూర్వం నుంచి ఇప్పుడు నిజాం స్టేట్లో ఉన్నాం సార్. అప్పటి పరిస్థితుల్లో అప్పటి వాటి మీద మనం ఇప్పుడు ఏం వర్క్ ఏదో ఒక రిప్లై చేయడానికి వస్తే చేసాం సార్. లేకపోతే ఇవన్నీ కాదు సార్. ద బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పీరియడ్ కావాలి. ఒక రామోజీ ఫిలిం సిటీ దాంట్లో ఒక సెట్ వేసాను. అంటే రామోజీ ఫిలిం సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం, భాగవతం, సరే భాగవతం తీసుకున్నాం. బాపు మొలపూడి వెంకటరమణ గారు రామోజీ ఫిలిం సిటీలో చేశారు సార్. వెంటనే అది రామోజీ ఫిలిం సిటీ భాగవతం అవుతుంది అండి, గుర్తులు కాదు అది. ఇట్లాగే అంటే ఏంటంటే సార్, అంటే మా టీం వర్క్ అంటే నేను అర్థం చేసుకునేది వాళ్ళు చేసింది అంటే ద బెస్ట్ పాసిబుల్ విజువల్స్ మనం ఇద్దాము. ఒక అద్భుతాన్ని అంటే ఇట్ ఈస్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ విష్ణు గారు అండ్ మోహన్ బాబు గారు కనుక మనం ఇచ్చేది కాంప్రమైజ్ అవ్వకుండా ద బెస్ట్ పాసిబుల్ ఇద్దామని ఉద్దేశంగా చేశాం.